యూపీఎస్సీ 2025 ప్రిపేర్ అయ్యేటటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకి ఒక సూర్యోదయం లాంటి వార్త. ఏంటంటే శాస్త్రీయంగా చదివితే తెలుగు మీడియంలో కూడా సక్సెస్ సాధించొచ్చు. అంటే చదవాలి, అది శాస్త్రీయంగా ఉండాలి. అంటే దీనికి పెద్ద రహస్యాలు ఏమీ లేవు, సైంటిఫిక్ సీక్రెట్స్ కావు. మనం చదివేటప్పుడు బైలింగ్వల్ క్లాసెస్ వినాలి. ఓన్లీ తెలుగులో వింటే అది ప్రమాదమే. ఇంగ్లీష్‌లో మాత్రమే వినడం అనేది మనకి కష్టం ఉండొచ్చు. కాబట్టి ఇంగ్లీషు పదాలు అలవాటవ్వాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ క్వెషన్ పేపర్ గానీ, మెయిన్స్ క్వెషన్ పేపర్ గానీ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. అండ్ మెయిన్స్‌లో మనం ఆన్సర్‌లు తెలుగు చదవచ్చు, తెలుగులో రాయొచ్చు. సో, కాబట్టి ఏంటి, బైలింగ్వల్‌లో క్లాసులు వినాలి, తెలుగు మెటీరియల్ చదవాలి. మీకు 21st సెంచరీకి సంబంధించినటువంటి తెలుగు మెటీరియల్ మేము రెడీమేడ్‌గా ఆల్రెడీ తయారు చేసి ఉన్నాం. మీకిప్పుడు ఈ వీడియోలోనే మీకు చూపిస్తానది. అలాగే కరెంట్ అఫైర్స్ చదవాలి, పీవైక్యూస్ చదవాలి. ఈ రెండిటికి సంబంధించినటువంటి ప్రతిరోజు తెలుగు మెటీరియల్ ఇస్తాను నేను. అలాగే రైటింగ్ ప్రాక్టీసు చేయాలి. తెలుగు మీడియం అభ్యర్థులతో ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఏంటంటే వీళ్ళు రైటింగ్ ప్రాక్టీస్ చేయరు. సో, ఫండమెంటల్‌గా మీరు చదవాలి, వినాలి, తర్వాత దాన్ని రాయాలి. అంటే వినడం అంటే క్లాసులు వినాలి. తెలుగు, ఇంగ్లీషు 2 పదాలు మనకు అలవాటయ్యేటట్టుగా వినాలి. తెలుగులో మెటీరియల్ చదువుకోవాలి. సో, ఇప్పుడు మీకు చెప్పినట్టుగా తెలుగు మెటీరియల్ మీకు చూపిస్తాను చూడండి. అంటే ఈ మెటీరియల్ అనేది మీకు మేము ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్‌లకి సంబంధించినటువంటి మెటీరియల్ డెవలప్ చేసి ఉన్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు పాలిటీకి సంబంధించిన మెటీరియల్ ఉంది. గవర్నెన్స్ మెటీరియల్ ఉంది. అలాగే ఆహ్, ఆహ్, హిస్టరీకి సంబంధించిన మెటీరియల్ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్ ఉంది. ఇప్పుడు భారతదేశంలో పట్టణ ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమం. అంటే ఇది గవర్నెన్స్‌కి సంబంధించినటువంటి సంపూర్ణమైన మెటీరియల్ అనమాట ఇది. సో, ఇటువంటి చూడండి ఈ యాస్పెక్ట్స్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు, అన్ని ప్రోగ్రామ్స్‌కి సంబంధించిన లిస్టు. ప్రజల కేంద్రీకృత భాగస్వామ్య అభివృద్ధి. అంటే డివల్యూషన్ ఆఫ్ పవర్స్ అనే కాన్సెప్ట్‌కి సంబంధించినటువంటి మెటీరియల్ అనమాట ఇదంతా. భారతదేశంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు. అండ్ అంటే పావర్టీ ఎరాడికేషన్‌కి సంబంధించినటువంటి, అంటే ఇది గవర్నెన్స్‌లో పావర్టీ అనే టాపిక్ ఉంది. అలాగే మహిళా సాధికారికత మరియు సమగ్ర వృద్ధి. అయి ఇట్లా మొత్తం అన్ని యూనిట్‌లకి సంబంధించినటువంటి కాంప్రహెన్సివ్ మెటీరియల్ మన దగ్గరుంది. ఇది గవర్నెన్స్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. అలాగే ఈ గవర్నెన్స్‌లో ఏం చేసామంటే గత యూపీఎస్‌సీ ప్రశ్న పత్రాలకి ఆన్సర్స్ కూడా ఇచ్చాం కొన్ని. ఒక ఆర్గనైజ్డ్ సైంటిఫిక్ మెథడ్‌లో అనలైజ్ చేసి కొన్ని ఆన్సర్స్ ఇవ్వడం, మోడల్ ఆన్సర్స్ ఇచ్చాం. అంటే ఇప్పుడు చారిత్రక కాలాల్లో భారతదేశంలో మహిళల హక్కులు, హోదా, పురోగతిని అంచనా వేయండి. మహిళా రిజర్వేషన్ చట్టం 2023 ప్రత్యేక దృష్టితో మహిళా సాధికారికతపై శాసన చర్యలు, అంటే చట్టపరమైన చర్యలు, సుప్రీంకోర్టు తీర్పులు, ప్రభుత్వ పథకాల ప్రభావాన్ని అంచనా వేయండి అని చెప్పి, సో, ఇలా దానికి సంబంధించినటువంటి ఒక ఆన్సర్ ఇచ్చాం. మోడల్ ఆన్సర్స్ ఇయ్యాలి. ఇది ఒక ప్రీవియస్ క్వెషన్. భారతదేశంలో మైనారిటీల సామాజిక ఆర్థిక స్థితిని విశ్లేషించండి మరియు వారి అభ్యున్నతికి ఉద్దేశించిన ప్రధానమంత్రి 15 పాయింట్ల కార్యక్రమం మరియు ఇతర సంక్షేమ పథకాల ప్రభావాన్ని అంచనా వేయండి. సో, ఇది ఎర్లియర్ 2014లో ఇచ్చినటువంటి క్వెషన్ అనమాట ఇది. సో, ఇట్లా మొత్తం ప్రతి యూనిట్‌కి, అంటే సిలబస్‌లో ఉన్నటువంటి ప్రతి అంశానికి సంబంధించి ఒక 10 క్వెషన్స్ కూడా ఇస్తాం. అంటే మెటీరియల్ ఉంటుంది, దాంతో పాటు క్వెషన్స్ ఉంటాయి. అండ్ తర్వాత ఇప్పుడు సపోజ్ మీరు మరొక పాలిటీకి సంబంధించినటువంటి మీకు చూపిస్తాను. సో, ఈ పాలిటీలో ఉన్నటువంటి యాస్పెక్ట్స్ ఏంటి? చూడండి ఇది. ప్రాథమిక హక్కులు. సో, ప్రాథమిక హక్కులకు సంబంధించినటువంటి మెటీరియల్ ఇదంతా. సమానత్వ హక్కు. చక్కగా కొన్ని బాక్స్ ఐటెమ్స్ లాగా కూడా ఇవ్వడం జరిగింది చూడండి. ఈక్వాలిటీ బిఫోర్ ద లా, ఈక్వల్ ప్రొటెక్షన్ లా. అంటే కొన్ని ఇంగ్లీష్ పదాలు మీకు అలవాటవ్వాలని జెప్పి, అక్కడక్కడ ఇలా బాక్స్ రూపంలో ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి సోర్సెస్ కూడా ఇచ్చాను. ఇంక్లూడింగ్ మండల్ కమిషన్ యొక్క ఆసక్తికరమైన కేసు అని జెప్పి, ఈ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అంశం.
అండ్ దీంట్లో రీసెంట్ అంశాలైనటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా ఇన్కార్పొరేట్ చేసి అప్డేటెడ్గా ఈ మెటీరియల్ పొందుపరచడం జరిగింది. సో ఇదే విధంగా మీకు మిగతా హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ వీటికి సంబంధించిన మెటీరియల్ కూడా అప్డేటెడ్ మెటీరియల్ ఇస్తాం. సో వీటిని అంటే ఈ ప్రాథమిక హక్కుల గురించి డిస్కషన్ అయిపోయాక ఇప్పుడు మీరు చూడండి ఇక్కడ ఫండమెంటల్ డ్యూటీస్ గురించి కూడా ఇచ్చారు. ప్రాథమిక విధులు యాజ్ ఇట్ ఈస్గా ఫస్ట్ ప్రాథమిక విధులు ఇంగ్లీష్లో ఎలా ఉన్నాయో చెప్పారు. అండ్ తర్వాత వాటికి సంబంధించినటువంటి స్వరణ్ సింగ్ కమిటీ రికమెండేషన్స్, ప్రాథమిక హక్కుల జాబితా, ప్రాథమిక హక్కు విధుల యొక్క లక్షణాలు, న్యాయబద్ధత, అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేటటువంటి పర్స్పెక్టివ్ అనమాట. ఇవన్నీ ఇస్తూ ఒకవైపు తర్వాత ఏం చేసామంటే చివరిలో ఈ యూనిట్కి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇచ్చాం. ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ఆర్డర్ని నిర్వహించడానికి, సామాజిక సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ప్రాథమిక హక్కులపై సహేతుక పరిమితులు విధించడం ప్రాముఖ్యత ఏంటి? సో ఇంకో రెండో క్వశ్చన్, భారతదేశంలో వ్యక్తిగత స్వేచ్ఛలు మరియు ప్రభుత్వ అధికారాలపై గోప్యతా హక్కుని ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు గుర్తించింది. సో ఇది 2019లో ఇచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. సో ఇట్లా ప్రతి సబ్జెక్టుకి, హిస్టరీకి కూడా ఉన్నాయి, ఎకానమీకి ఉంది, అండ్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీకి ఉంది, జాగ్రఫీ ఉంది, అండ్ రేర్గా ఉండేటటువంటి కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి. రేర్గా అంటే మీకు నెక్స్ట్ వీడియోలో ఆ సబ్జెక్టులు చూపిస్తాను. ఇది ఇండియన్ సొసైటీ, అండ్ తర్వాత మీకు సెక్యూరిటీ కన్సర్న్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇటువంటి అంశాలు కూడా ప్యూర్గా తెలుగులో ఇచ్చినటువంటి మెటీరియల్ ఉంది. సో మరి ఆప్షనల్ సంగతి ఏంటి చేయాలి? ఆప్షనల్ మీరు తెలుగు సాహిత్యం పెట్టుకోండి, మీకు అడిషనల్గా బర్డెన్ ఉండదు, ట్రాన్స్లేషన్ బర్డెన్ ఉండదు. దీనికి క్లాసెస్ కూడా ఉన్నాయి. భవానీ శంకర్ గారు ఈ తెలుగు సాహిత్యం క్లాసులు చెప్తారు. ఆర్ అదర్వైజ్ పిఎస్ఐఆర్ పెట్టుకోండి, నేను చెప్తాను. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ బైలింగ్వల్లో చెప్తాను, తెలుగు మెటీరియల్ ఇస్తాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్తాను. మీ ఫోకస్ అంతా 4 మీద ఉండాలి. ఆప్షనల్ తెలుగు లిటరేచర్ కానీ, పిఎస్ఐఆర్ కానీ, ఎథిక్స్. ఎందుకంటే ఆప్షనల్లో మనం ఏ విధంగా అయితే పేపర్కి 150 కన్నా పైగా మార్కులు తెచ్చుకోగలుగుతాము, ఎథిక్స్లో కూడా 120, 140 మార్కులు తెచ్చుకోవచ్చు. పాలిటీ మీద ఫోకస్ ఉండాలి. పాలిటీ, ఎథిక్స్ నేనే తీసుకుంటాను. సో మ్యాక్సిమం మీకు తెలుగులో ఉండేటట్టుగానే అన్ని మెటీరియల్ నా దగ్గర రెడీగా ఉన్నాయి, పాలిటీకి, ఎథిక్స్కి, ఆప్షనల్కి కూడా. అండ్ జనరల్ ఎస్సే కూడా ఫోకస్ చేస్తే ఎస్సేలో కూడా మీరు 120 ఆ పైన మార్కులు సాధించవచ్చు. ఎందుకంటే ఎస్సే అనేది భావ వ్యక్తీకరణకు సంబంధించినది కాబట్టి ఎస్సే మీద ఫోకస్ చేయండి. సో ఈ నేపథ్యంలోనే తెలుగు మీడియంకి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం పెడుతున్నాం. జూలై 26 మార్నింగ్ 9 o'clockకి 2nd ఫ్లోర్ బావర్చి బిల్డింగ్, సంజయ్ థియేటర్ పక్కన, ఆర్టీసీ క్రాస్ రోడ్లో. ఈ సమావేశంలో చర్చించే అంశాలు ప్రిపరేషన్ విధానం గురించి చెప్తాం, చదవాల్సిన పుస్తకాల గురించి చెప్తాం, ఎంత సమయం పడుతుందో చెప్తాం, అంటే ప్రిపరేషన్కి ఎంత సమయం పడుతుందో చెప్తాం. సైంటిఫిక్గా పద్ధతి ప్రకారం హేతుబద్ధంగా ఒక షెడ్యూల్ ఇస్తాను. ఆ షెడ్యూల్ అంటే మీరు క్లాసులో అవి వచ్చినా రాకపోయినా ఈ షెడ్యూల్ ఫాలో అయ్యి మీ అంతటా మీరు ప్రిపేర్ అయినా కానీ మీరు ఈజీగా కొట్టేయగలుగుతారు. మీకు మొత్తం తెలుగు పుస్తకాలు చదవాల్సిన లిస్ట్ అంతా ఇస్తాను. సో తెలుగు మీడియంకి సరిపడే ఆప్షనల్ ఏంటో చర్చిస్తాం. అంటే ఇప్పుడు చెప్పినట్టుగా తెలుగు లిటరేచరు అండ్ తర్వాత పొలిటికల్ సైన్స్, ఈ రెండిట్లో ఒకటి తీసుకోవడం మంచిది. ఈ సమావేశానికి అటెండ్ అవ్వడానికి కిందన్న డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేయండి.